నామములు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో ఈ బ్రదర్ వారి గృహంలో చేరి మరి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి మా కొరకు, మా కుటుంబం కొరకును, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇంకా చూసినట్లయితే మరి పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థించండి. ఇంకా ముందుకు సాగులాగునా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మరి వాక్యం చూసుకుందాం. మరి నిర్గమకాండము 20వ అధ్యాయం 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ దేని రూపమైన విగ్రహమైన చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. హల్లెలూయా. నిర్గమకాండములో ఇక్కడ మోషే భక్తుడికి దేవుడే స్వయంగా తన చేతి వేళ్లతో రాసిన 10 ఆజ్ఞలను దేవుడు మోషే భక్తుడికి ఇచ్చాడు. అందులో మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళారా ఇక్కడ గమనించండి. ఇక్కడ వాక్య భాగంలోకి వెళ్ళి నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం అంటాడు ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ దేని రూపమైన నువ్వు చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. హల్లెలూయా. ఇక్కడ విగ్రహముల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుని ఆజ్ఞ రాయబడినది. ఇక్కడ చాలామంది చూసినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయువాడు ప్రతివాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ దేని రూపమైన చేసుకోకూడదు. ఏనిటి సాగిలపడుతూ నమస్కరించవద్దని దేవుని విగ్రహాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ మనుషుని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ పటమును కానీ, ఏ గృహము కానీ, ఏదైనా ఎక్కువ దేవుని కక్క నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను దేవుడిని యెహోవాను ప్రేమించవలను, ఆయన పూజించవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగున ఈ రోజులో మీరు అందరు కలిసి మనం ఇట్లా ఉండాలంటే దేవుని సాగిలపడుగా, దేవుని సృష్టికర్తను మనం ఆరాధించేవారుగా, సృష్టికర్తను మనం పూజించేవారిగా, సృష్టికర్తను మనము కొనియాడేవారిగా మనం ఉండాలని వాక్య భాగంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లరా గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే నేను ఎలా పాపం చేస్తున్నాను, ఏం పాపం చేస్తున్నట్టే ఒక ఉదాహరణకు సెలవిస్తాను. ఏంటంటే నాకు పెన్ను చాలా ఇంపార్టెంట్, ఫోన్ చాలా అందరికి సహజంగా ఫోన్ అందరికీ తెలిసిందే. ఆ ఫోను నేను బాగా ప్రేమిస్తాను, ఆ ఫోను బాగా అభిమానిస్తాను. ఆ ఫోన్ లేని నేను ఉండలేను. ఆ ఫోన్ ఎప్పుడైతే నేను వదిలిపెడతానో నేనేం చేస్తానంటే ఆ ఫోన్ ఎప్పుడు భార్య కన్నా, బిడ్డల కన్నా, మన ప్రియుల కన్నా, అన్నిటికన్నా ఫోన్ ముఖ్యం. ఇక్కడ ఫోన్ ఎక్కువ నువ్వు పూజిస్తున్నట్టు, నువ్వు ఆరాధిస్తున్నట్టు అది విగ్రహారాధన కిందికి వస్తుంది. ఎందుకంటే దేవునికి ఇక్కడ సెలవిచ్చినట్టు యేసు ప్రభు కూడా నాకన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తారో, నాకన్నా ఎక్కువ దేన్ని కొనియాడతారో అది నాకు పాత్రుడు కాదట. అది విగ్రహారాధన కిందికి వస్తున్నట్టు తెలియజేస్తున్నాడు. దేవుని కన్నా ఎక్కువ, వాక్యం కన్నా ఎక్కువ, మందిరం కన్నా ఎక్కువ నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో, అభిమానిస్తున్నావో అది విగ్రహారాధన. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గర సాతానుడు కూడా, లూసిఫర్ కూడా మనతో తెలియజేస్తున్నాడు.
చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. సాతానుడు ఒక మాట మాట్లాడతాడు యేసు ప్రభుతో స్వయంగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని ఈ లోకరాజు వాటి మహిమను చూపించి, నీవు నాకు సాగిల పడిన నమస్కరించిన వీటికన్నీ నీకు ఇచ్చేదని యేసుతో చెప్పాను. హల్లెలూయా. లూసిఫర్ ప్రధాన ఘట సర్పమైన ఆది సర్పమైన సాతానుడు చెప్పిన మాట ఈ మాట ఏంటంటే, యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం, రాత్రి పగలు ఉపవాసం ఉన్నప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు సాతాను మాట్లాడు, నేను ఈ లోక రాజ్యాన్ని అన్నిటి నీకు ఇచ్చేదను, వీటి మహిమనంతా నీకు ఇచ్చేదను, నీవు నాకు సాష్టాంగ నమస్కరించి నన్ను నమస్కరించిన వీటన్ని లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానని యేసు ప్రభుతో సాతానుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయనకు కూడా తెలుసు విగ్రహారాధన అంటే ఏంటిదో, ఆరాధన అంటే ఏంటిదో వానికి కూడా తెలుసు. ఆరాధనలో ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో రకాల పూజ గదులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనుషుడు చేస్తున్న ఒక చెట్టును తీసుకొచ్చి ఆ చెట్టుని అలా చేసేసి ఇంత పసుపు కుంకుమ వేసేసి అక్కడ ఒక ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. మరి చాలా మంది ఆరాధన చేస్తున్నారు. కొందరు కొవ్వొత్తులు పెట్టుకొచ్చి అక్కడ ఆరాధన చేస్తున్నారు, కొందరు మేడ మధ్యలో ఉండి కొందరు ఆరాధిస్తున్నారు, కొందరు గుడిసెలో ఉండి ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ చెప్తున్న ఏంటంటే, ఇక్కడ సెలవిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎందుకంటే మనము దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో, దేన్ని ఎక్కువ దేవుని కన్నా, దేవుని కాకపోయినా దేవుని కన్నా ఎక్కువ దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నామో అది విగ్రహారాధనలకు సంధిచిత్తమవుతున్నది. హల్లెలూయా. పాపం వల్ల వచ్చి నాజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆ మరణమును మనం ఎలా తప్పించుకుందాము? రెండవ మరణము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, కృప ద్వారా మనం రక్షించబడతాం. హల్లెలూయా. ఇక మీదట మనం విగ్రహారం చేయకుండా, మనం ఇక మీదట మనము కలిగి దేవుని తట్టు తిరిగి సృష్టికర్తను పూజించేవారిగా, సృష్టికర్తను ఆరాధించేవాడిగా. యోహాను సువార్తలు అంటే ఏంటంటే, నేను ఆత్మను అనుసరిస్తున్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారంగా ఆయన సత్యమైన దేవుడు కాబట్టి, ఆత్మ అయిన దేవుడు కాబట్టి మనం ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలను. ఎందుకు ఇన్ని రోజులు నువ్వు విగ్రహారం చేసి నీ దేవుని కన్నా ఎక్కువ, వాక్యంకి ఎక్కువ నువ్వు ఫోనే వాడచ్చు, నువ్వు ఏదైనా వస్తువులే వాడచ్చు, నీ ఇల్లునే వాడచ్చు, నువ్వు దేవునికి ఏది ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన కిందికి వస్తుంది, అది పాపము కిందికి వస్తుంది. ఆ పాపం వల్ల వచ్చినది ఏంటి? మరణము. ఆ మరణము పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ రోజుల్లో నువ్వు ఎదిగి ఉండొచ్చు, ఎదగకపోవచ్చు, నువ్వే స్థితిలో ఉండొచ్చు, కానీ నీవే స్థితిలో కారే కానీ వాహనమే కానీ ఏది ఎక్కువ దేవుని కన్నా పూజించేది అది విగ్రహారాధన కిందికి వస్తుంది, అది పాపము కిందికి వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు సరైన అవకాశం ఇస్తున్నాడు మనందరికీ. ఏంటంటే మారు మనసును పొందండి, మారు మనసును పొంది మళ్ళా తిరిగి దేవుని యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. తన వాక్యపు స్వరముతో మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక మీద విగ్రహాలు చేసిన మనము, విగ్రహాలుగా పూజించిన మనము, వస్తువే కానీ ఏదన్నా ఏ వస్తువే కానీ, ఇల్లే కానీ, కారే కానీ, బండే కానీ, బంగారమే కానీ, ధనమే కానీ, ఏదైనా దేవుని కన్నా ఎక్కువ దేని పూజిస్తున్నావో అది విగ్రహాలు శాపగ్రస్తమైనది మనలో ఉన్నదని ప్రభు ఈ లేఖనం ద్వారా తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఈరోజు మనం జీవితాల్లో మార్చుకోవాలని ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినములో అనేకులు మరణించిన మనం సజీవులుగా ఉన్నాయి, కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని కాపాడుతున్నది. హల్లెలూయా. ఆ కృప మనకు అవకాశం ఇచ్చింది మారు మనసును పొందడానికి ఈ దినమును. కాబట్టి మన జీవితాలు మార్చుకొని స్థితికోవడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.